బాడీ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన జీవితాంతము ప్రజల కోసమే పాటుపడ్డారు, ప్రజల కోసమే త్యాగాలు చేశారు. ఆయన ఒక హిస్టారిక్ సందర్భాన్ని మేమంతా విట్నెస్ అవ్వడం అనేది మా మెడికల్ స్టూడెంట్స్ కానీ మాలో చాలా గొప్ప స్ఫూర్తిని నింపింది అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో మెడికల్ స్టూడెంట్స్ ఇలాంటి స్ఫూర్తిని తీసుకొని ఈ కాలంలో ఉంటున్న మెడికల్ దీంట్లో ఉంటున్న దానికి కాకుండా సేవ చేయాలి అనే దాన్ని ఒక స్ఫూర్తిని ఆయన నింపారు అని మేము అనుకుంటున్నాం. అట్లాగే ఇది డొనేషన్ చేయడము అంటే ఆయన మొదటి అనాటమీ ప్రొఫెసర్ అవుతారు, నిశ్శబ్ద ఉపాధ్యాయుడు అవుతారు. అంటే ఎంతో మంది స్టూడెంట్స్కి ఆయన తన శరీరం ద్వారా వాళ్ళకి నేర్చుకునే అవకాశం ఇస్తున్నారు. ఆ స్టూడెంట్స్ రేపు ప్రపంచమంతా పెద్ద పెద్ద డాక్టర్లు ఎంతో మంది మానవాళికి సేవ చేస్తారు. అంటే జీవించి ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి సేవ చేయాలా అనే ఒక ధ్యేయం ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్లలో అత్యంత గొప్ప నాయకుడైన సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మా గాంధీ కళాశాలకి ఆయన శరీరాన్ని దానం చేయడము అనేది మేమందరము ఈరోజు చాలా గొప్ప స్ఫూర్తిగా గుర్తుపెట్టుకుంటాం. ముఖ్యంగా మా మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన ఏ స్ఫూర్తితో పనిచేశారో, ఏ దీనికోసం ఆయన ఇది చేశారో ఆ దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేస్తారని మేము నమ్ముతూ, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా గాంధీ వైద్య కళాశాల తరఫున, ప్రిన్సిపల్ తరఫున మళ్ళీ ఇంకొకసారి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. జీవితాంతం కృషి చేసే ఆయన కృషి నిరంతరం